తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సిద్ధమవుతున్నాయి. అయితే 4,16,000 ఇళ్ల నిర్మాణానికి సర్కారు ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా 1,00,000 సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పర్యవేక్షించేందుకు ఇంజనీర్లు ఇతర సిబ్బంది కలిసి దాదాపు 900 మంది అవసరమని అంచనా. కాక ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థలు ఇంజనీర్లు అయితే లేరనమాట. అందువల్ల వారైతే రిక్రూట్మెంట్ అయితే చేయాలి. ఇళ్ల నిర్మాణానికి పూనుకుంటున్న నేపథ్యంలో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చిన మరో 500-600 మందిని అయితే నియమించాలి. మరోవైపు ప్రతి ఏటా రిటైర్ అయ్యే వారిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కనీసం 1000 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకునే దిశగా ఈ యోచనలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఇందిరమ్మ ఇల్లు అనేవి నిర్మించడానికి దానికి సంబంధించిన ఉద్యోగులు అయితే కావాలి. సో వారిని అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇళ్ల నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారో వారు అందులో భాగంగా కొంతమందికి అయితే సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.